ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాం. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ చక్కని వాక్యాన్ని మీ అందరితో పంచుకోవటానికి దేవుడు తన కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ విధముగా మనము దేవుని యొక్క బిడ్డలముగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మనమెంతగానో శక్తిని బలాన్ని పొందుకుంటాం, విశ్వాసాన్ని పొందుకుంటాం. మరి వినుట ద్వారా విశ్వాసము కలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యము మనం వినేటప్పుడు నూతనమైనటువంటి ధైర్యం మనకు వస్తుంది, అలాగే విశ్వాసం కలుగుతుంది. మరి ఈ రోజున మన యొక్క ధ్యానాంశము నేను నీకు తోడయ్యున్నాను. ఎంత చక్కని మాట కదా. ఈ మాట విన్నప్పుడు మనకి ఎంతో ధైర్యం కలుగుతుంది. దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి. మరి ఈ విధంగా మనుషులు కాదండి మనకు తోడై ఉండేది, దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మరి మన యొక్క జీవిత యాత్రలో ఎలాంటి పరిస్థితి అయినా కూడా వాటిని దాటించుకుని ఆయన ముందుకు తీసుకుని వెళ్తాడు. కాబట్టి మరి యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో చక్కని మాటలు మనం చూస్తాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనంలో, నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయ్యుందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఈ చక్కని మాటల్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన దేవుడు మన పితరులకు కూడా తోడుగా ఉన్నాడు. వారు అరణ్య యాత్రలో వారు వెళ్ళేటప్పుడు ఆ యొక్క యాత్రా జీవితం అంతట్లో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి, పగటిలో మేఘస్తంభంగా ఉండి, రాత్రిలో అగ్నిస్తంభంగా ఉండి, అంతేకాదు ప్రతిరోజు వారి యొక్క ఆకలి తీరుస్తూ, వారికి ఆరోగ్యం ఇస్తూ, వారి అవసరతలన్నీ తీరుస్తూ ఆ విధంగా అరణ్యంలో వారిని నడిపించాడు. తానే వారికి తోడుగా ఉన్నాడు. తానే వారికి తండ్రిగా, తల్లిగా, మరి అన్ని విషయాలలో కూడా సహాయము చేసేటటువంటి సహాయకారిగా దేవుడు ఉండి వారికి ఏ లోటు లేకుండా వారిని ముందుకు నడిపించాడు. అదేవిధంగా మన పితరులైనటువంటి మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతోటి దేవుడు తోడుగా ఉండి వారి యొక్క పరిస్థితులలో వారికి అండగా ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి దేవుడు మౌనంగా ఒక ప్రక్కన కూర్చుని ఉండే దేవుడు కాదు. నువ్వు కష్టాలలో నుంచి వెళ్ళేటప్పుడు నీ కష్టాలలో ఆయన నిన్ను బలపరిచేటటువంటి దేవుడుగా ఉండి నిన్ను దాటించుకుని ముందుకు తీసుకుని వెళ్తాడు. మరి గాఢాంధకారమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకుండగా ఆయన తన సన్నిధిని నీకు తోడుగా ఇచ్చి ఆ పరిస్థితుల్లో నుంచి బయటకు తీసుకుని వచ్చి దాటించేటటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మరి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క జీవిత యాత్రలో వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారో అందుకే దేవుడు ఈ మాటలతో మాట్లాడుతున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. బహుశా మరి ఈ వాక్యం వినేటప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉన్నావేమో, లేకపోతే చెప్పుకోలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, ఒంటరి పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, దిక్కులేనటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావేమో, దేవా తండ్రి అని మొరపెట్టుకుంటూ ఉన్నావేమో. దేవుడు నీకు తెలియచేస్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను. మరి ఇలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితులు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను, అవి నీ మీద పొర్లి పారవు, అవి నీకు ఏమీ హాని చెయ్యలేవు, ఎందుకంటే నేను నీకు తోడుగా ఉన్నాను కాబట్టి. అదేవిధంగా నువ్వు అగ్ని మధ్యను నడిచినప్పుడు, నీవు అగ్నిలో బడి నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చలేవు. అగ్ని వంటి శ్రమలలో నుండి నీవు వెళ్ళేటప్పుడు మరి నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి ఎంతగా బలపరుస్తున్నాడు చూడండి. మనముగా మన యొక్క జీవిత యాత్రలో వచ్చేటటువంటి ఆ యొక్క కష్టాలు, బాధల్లో నుంచి మనం బయటికి రాలేము. ఆ కష్టాలలో ఉన్నప్పుడు మనం లేచి నిలవబడలేము. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. కనుకనే దేవుడు తన బిడ్డలను బలపరచటానికి, తన బిడ్డలకు ధైర్యం ఇవ్వటానికి, తన బిడ్డలకు మరి అద్భుతమైన విశ్వాసాన్ని కలుగచేయడానికి దేవుడు చక్కని ఈ మాటతోటి మాట్లాడుతూ ఉన్నాడు. నీవు అప్పుల బాధలో ఉన్నా, లేకపోతే ఎలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా కూడా దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచు. దేవుడు నిన్ను చెయ్యి విడిచిపెట్టడు, దేవుడు నీకు దూరంగా వెళ్ళిపోడు. ఆయన మరి తన యొక్క మాట ఇస్తున్నాడు. నీవు జలములలో బడి వెళ్ళి
వెళ్ళినప్పుడు నేను నీకు తోడయ్యుందును. నీవు అగ్నిలో పడి నడిచేటప్పుడు కూడా నేను నీకు తోడయ్యుందును. ఎలాంటి పరిస్థితి, నా కుమారుడా, నా కుమారి, ఎలాంటి పరిస్థితి, ఒకవేళ అవమానకరమైనటువంటి పరిస్థితులు, మనుష్యులు నిన్ను అవమానించేటటువంటి పరిస్థితులు, మనుష్యులు నిన్ను తృణీకరించేటటువంటి పరిస్థితులు, మనుషులు నిన్ను లెక్క చేయలేనటువంటి పరిస్థితులు, అలాంటి పరిస్థితులు నీ యొక్క జీవితంలో వచ్చినప్పుడు కూడా నేను నీకు తోడై ఉందును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఇంతగా దేవుడు ధైర్యపరుస్తున్నాడు అంటే తప్పకుండా దేవుడు నిన్ను ఆ పరిస్థితుల్లోంచి బయటకు తీసుకుని వస్తాడు. మరి నువ్వు అనారోగ్యకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే నిన్ను స్వస్థపరిచి నిన్ను బయటకు తీసుకుని వచ్చి మరలా నిన్ను మామూలు వ్యక్తిగా నార్మల్గా నేను చేయగలను అని చెప్పి దేవుడు నేను బలపరుస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క జలములలో పడి వెళ్ళుట, అదేవిధంగా అగ్నిలో పడి నడుచుట అనేటటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు దిగులు చెందొద్దు, నువ్వు భయపడద్దు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ 43వ అధ్యాయంలోనే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అది నిజముగా మన దేవుడు, మన పితరుల దేవుడు, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పినటువంటి దేవుడు, ఆ విధంగా తన్ను తాను తన ప్రజలకు పరిచయం చేసుకునేటటువంటి దేవుడు యాకోబుతో ఏమంటున్నాడంటే, నిన్ను సృజించిన వాడగు యెహోవా, తర్వాత ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని మరి ఆ విధంగా ధైర్యపరుస్తున్నాడు. ఈ రోజున మనతో కూడా, నా కుమారుడా, నా కుమారి, ఇదిగో నేను నిన్ను సృజించిన వాడను, నిన్ను నిర్మించినటువంటి వాడను, నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తుగా ఉన్నావు, నిన్ను సొత్తుగా చేసుకుని ఉన్నాను, నిన్ను నా స్వకీయ సంపాద్యముగా చేసుకున్నాను. నేను నిన్ను విడిచిపెడతాను అనుకుంటున్నావా? కష్టాలలో నిన్ను మర్చిపోతాను అనుకుంటున్నావా? కష్టాల్లో నీకు దూరంగా ఉంటాను అనుకుంటున్నావా? నీతోనే ఉంటాను. షద్రక్, మేషక్, అబేద్నెగోలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని దేవుడు అంటున్నాడు. మరి షద్రక్, మేషక్, అబేద్నెగోలను మరి ఆ రాజు అగ్నిగుండంలో పడవేసినప్పుడు దేవుడు కూడా వారితో ఉన్నాడు, అగ్నిలో వారితో కూడా నడిచాడు. చూసారండి, దేవుడు బయటుండి వారు అగ్నిగుండంలో ఉంటే నేనున్నానులే, నేను వస్తున్నానులే అని చెప్పటం కాదు. వారిని మరి ఆ రాజు ఎప్పుడైతే అగ్నిగుండంలో మరి పడవేయటానికి ఆజ్ఞ ఇచ్చాడో, ఆ మనుషులు తీసుకుని వెళ్ళి వారి ముగ్గురిని కూడా అగ్నిగుండంలో పడవేసినప్పుడు పడవేసిన మనుషులు కాలిపోయారండి. ఎంత మరి భయంకరమైనటువంటి పరిస్థితి అది. వారి ముగ్గురిని లోపల పడవేసినటువంటి మనుషులు కాలిపోయారు, కానీ వాళ్ళు క్షేమంగా ఉన్నారు. అంతేకాదు, వారి ముగ్గురితో కలిసి మరి 4వ వ్యక్తిగా దేవుడు వారితో సంచరిస్తూ ఉన్నాడు. అది దేవుని యొక్క కార్యము. మనం కష్టంలో ఉంటే, మనం బాధలో ఉంటే, మనం నలుగుళ్ళో ఉంటే, ఎన్నో అవమానకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఆ పరిస్థితుల్లో నీవు నేను వెళ్తూ ఉంటే మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నేను నీకు తోడై ఉంటాను. ఆయన మన కుడిపక్షమున, ఆయన కుడిపార్శ్వమున ఆయన నిలబడేటటువంటి దేవుడు. మనతో ఉండి ఆ పరిస్థితులన్నీ తట్టుకునేటటువంటి శక్తి మనకిస్తాడు. తట్టుకోవడం మాత్రమే కాదు, బయటకు కూడా తీసుకుని వస్తాడు ఆయన. ఈ విధంగా అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి నువ్వు భయపడవద్దు. ఈ రోజున నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. విద్యార్థులే కానివ్వండి, స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు భయపడొద్దు నా బిడ్డ, నువ్వు భయపడొద్దు. నేను నీకు తోడుగా ఉంటాను. నీ ఎగ్జామినేషన్ హాల్లో నేను నీకు తోడుగా ఉంటాను. నీ అడుగుల్లో నేను శక్తిని ఇస్తాను. నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు నా జ్ఞానాన్ని నేను నీకు ఇస్తాను. ఎందుకంటే నీవు నా యందు విశ్వాసం ఉంచావు కాబట్టి. నీవు నా బిడ్డవు కనుక, నీవు నా కుమారుడు గనక, నీవు నా కుమార్తెవు గనక. అలాంటి పరిస్థితులలో నువ్వు ఎగ్జామ్ రాస్తూ ఉంటే నేను నీకు తోడుగా ఉంటా. అది ఏ పరిస్థితి అయినా కూడా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ దేవుడు నిన్ను విడిచిపెట్టేటటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు. కాబట్టి ఈ చక్కని మాట, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్నిలో పడి నడిచినప్పుడు నీవు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చలేవు. ఈ మాట చూడండి, జ్వాలలు నిన్ను కాల్చలేవు. ఆ యొక్క
జలములు నిన్ను ముంచలేవు. 2 మాటలు చూసారా? ఆ జలములు నిన్ను ముంచివేయలేవు. సాధారణంగా నీరు, ఆ యొక్క మరి సముద్రము, నది, ఆ నదిలో పడ్డప్పుడు లేకపోతే సముద్రంలో ఉన్నప్పుడు పడినప్పుడు ఏం జరుగుతుంది? ఆ సముద్రం మనిషిని ముంచివేస్తుంది. అలాగే మరి ఈ యొక్క అగ్ని జ్వాలలు మనిషిని కాల్చివేస్తాయి. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, అవి నిన్ను ముంచివేయలేవు. అంటే అవి మరి ఇక్కడ చూడండి, నేను నీకు తోడయిందును, అవి నీ మీద పొర్లి పారవు, నీ మీదకు రావు, అవి నిన్ను ముంచివేయలేవు. మనం ఎర్ర సముద్రం యొక్క అనుభవాన్ని మనం చూసినట్లయితే, దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు ఆ ఎర్ర సముద్రంలో ఆరిన నేలను వాళ్ళు నడిచిపోయారంటండి. ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా. మనము నిర్గమకాండము 14వ అధ్యాయంలో ఇవంతా కూడా మనం చూస్తాం. దేవుడు వారి కొరకు ఆ యొక్క తూర్పు గాలిని రేపి సముద్రమును ఆయన తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నిర్గమకాండము 14వ అధ్యాయంలో మరి 21వ వచనం చూడండి. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఈ విధంగా వారి మీద ఈ నీరు, సముద్రపు నీరు పొర్లి పారలేదండి. దేవుడు వారి కొరకు ఒక చక్కని త్రోవను కలుగజేశాడు, ఒక ఆరిన నేలను ఏర్పాటు చేశాడు. కాబట్టి ఈ యొక్క సముద్రమే అడ్డం వచ్చినప్పుడు మరి దేవుడు ఈ యొక్క పరిస్థితిని అనుమతించింది వారిని ముంచివేయటానికి కాదు, దాటించటానికి. ఈ రోజున నీ యొక్క జీవితంలో ఎలాంటి శ్రమ వచ్చినా అది నిన్ను ముంచివేయటానికి కాదు, దాన్ని దాటించటానికి దేవుడు అనుమతిస్తాడు. అనుమతించి తన ప్రజలకు ఆయన తోడుగా ఉంటాడు. ఆయన తోడుగా ఉంటూ బలపరుస్తూ నడిపిస్తూ క్షేమమునిస్తూ మరి మార్గం చూపిస్తూ దానిని దాటించేటటువంటి దేవుడుగా ఉంటాడు. కాబట్టి ఈ రోజున నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో అలనాడు ఇశ్రాయేలును ఏ విధంగా నేను దాటించాను, ఆ పరిస్థితులు వాళ్ళని ముంచివేయకుండా, ఆ పరిస్థితులు వాళ్ళ మీద పొర్లి పారకుండగా మరి వారిని ఏ విధంగా నడిపించానో అదేవిధంగా ఈరోజు నేను నడిపిస్తాను. ఒకవేళ నువ్వు ఒంటరిగా పోరాడుతున్నావేమో, ఒంటరిగా శ్రమలు అనుభవిస్తూ ఉన్నావేమో, కానీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నటువంటి దేవుడు నీకు సహాయకారిగా, సహాయం చేసేటటువంటి దేవుడుగా, నిన్ను దాటించేటటువంటి దేవుడుగా ఉంటాడు. కాబట్టి ఎంత మరి శక్తివంతుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ యొక్క సమయంలో. కాబట్టి ధైర్యం తెచ్చుకో, నువ్వు ముందుకు కొనసాగు. అదేవిధంగా ఈ మరి జలములైతే నీ మీద పొర్లి పారవు, అదేవిధంగా మరి అగ్ని నిన్ను కాల్చలేదు. ఈ అగ్ని జ్వాలలు నిన్ను కాల్చలేవు. అంటే ఏ పరిస్థితి కూడా నిన్ను కాల్చలేదు, నిన్ను మరి నామరూపాలు లేకుండా చేయలేదు. చూడండి, అగ్ని ఒక వస్తువుని కాల్చినప్పుడు ఏమైపోతుంది? బూడిదైపోతుంది. అది ఎంత పెద్ద వస్తువు అయినప్పటికీ కూడా మరి అగ్నిలో వేసినప్పుడు అది కాలి బూడిదైపోతుంది. బంగారం పడిందనుకోండి, బంగారం అగ్నిలో వేసినప్పుడు అది కరిగి మరి దాని యొక్క ఆకారం, అంటే ఆ యొక్క ఆర్నమెంట్, ఆ ఆకారం పోతుంది, కానీ అది బంగారంగానే ఉంటుంది. ఆ విధంగా మరి శ్రమలు, అగ్ని వంటి శ్రమలు నీ యొక్క జీవితంలో వచ్చినప్పుడు అది నిన్ను మరి ఇంకా మంచి శ్రేష్టమైనటువంటి బంగారంగా తయారు చేస్తుందే కానీ అది నిన్ను నామరూపాలు లేకుండా చేయలేదు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి మనలను ఎలాంటి పరిస్థితిలో నుంచైనా తప్పిస్తుంది. శత్రువు సాతానుడు ఎన్ని విధాలుగా మనను శ్రమ పెట్టాలని వాడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కానీ మన దేవుడైతే మనకు తోడుగా ఉండి మనలను ఆ పరిస్థితులలో నుండి ఆయన ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి దేవుడు, ఆయన ముందుకు తీసుకుని వెళ్ళి క్షేమమును కలుగు చేసేటటువంటి దేవుడిగా మనం చూడగలుగుతున్నాం. అదేవిధంగా ఆదికాండం చూడండి
జెనసిస్ 26వ అధ్యాయం 26వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ మరి ఇస్సాకుతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనంలో ఇస్సాకుతోటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. ప్రైజ్ ద లార్డ్. నేను నీకు తోడై ఉంటాను. అంతేగాని ఎవ్వరూ నీకు వ్యతిరేకంగా రారు, శత్రువులే రారు, నీ మీద అసూయపడే వాళ్ళే రారు, నీకు వ్యతిరేకమైన పరిస్థితులే రావు అనేటటువంటి మాటలు చెప్పలేదు దేవుడు. దేవుడు ఏం మాట చెప్పాడు అని అంటే, నేను నీకు తోడయుండి నీవు ఈ దేశంలో ఉండు, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించదను. ప్రైజ్ ద లార్డ్. అది దేవుని యొక్క మాటలు సూటిగా ఉంటాయి, చాలా క్లుప్తంగా ఉంటాయి. కానీ ప్రతి మాట కూడా అది శక్తివంతమైనటువంటి మాట. మనము జాగ్రత్తగా వినాలి, ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి. ఇస్సాకుతో అన్నాడు, నువ్వు ఈ దేశమందు నీవు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అది ఫైనల్గా నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నేను నీకు తోడై ఉంటాను, నువ్వు ఆశీర్వదించబడతావు. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు తెలియచేసినటువంటి విషయం. అంతేకాకుండా ఇంకా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ప్రైజ్ ద లార్డ్. తన హృదయములో తన అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశాలన్నీ కూడా, దీవెనకరమైనటువంటి మాటలన్నీ కూడా ఇస్సాకునకు తెలియచేశాడు. అది అంతేకాని మరి ఇంకా ఈ దేశంలో వాళ్ళు వస్తారు నీ మీదకి, వీళ్ళు వస్తారు, ఇదిగో ఆ పరిస్థితి వస్తుంది, ఈ పరిస్థితి వస్తుంది అని కాదు. ఆశీర్వాదం గురించి, దీవెన గురించి ఆయన ఎంతో క్లియర్గా తెలియజేశాడు. అయితే మరి ఇస్సాకు అదే విధంగా దేవుడు చెప్పినటువంటి రీతిగానే అదే దేశంలో అతడు మరి నివసించినప్పుడు మరి ఎన్నో వ్యతిరేకమైన పరిస్థితులు తన మీదకు వచ్చినప్పటికీ కూడా మరి అతడు ఏం చేశాడు అని ఆ వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మరి దేవుడు అతనికి తోడుగా ఉండి ఆ యొక్క శత్రువు చేసినటువంటి ఆ యొక్క కుయుక్తులలో నుండి కూడా విడిపించాడు. చూడండి, ఆదికాండము 26వ అధ్యాయము 11వ వచనంలో, అబీమెలెకు ఈ మనుషుని జోలికైనను ఇతని భార్య జోలికైనను వెళ్ళువాడు నిశ్చయముగా మరణశిక్ష పొందునని తన ప్రజలందరికీ ఆజ్ఞాపింపగా ఇస్సాకు ఆ దేశమందున్నవాడై. అది అక్కడ ఒక సమస్య వచ్చింది. మరి ఆ యొక్క విషయాలన్నీ కూడా 6వ వచనం నుండి చదువుకోవచ్చు. అయితే అలాంటి పరిస్థితులలో ఆ రిబ్కా ఇస్సాకు భార్య అని దేవుడు అతనికి తెలియచేసినప్పుడు అతను భయపడ్డాడు. అంతేకాకుండా ఇస్సాకు భార్య జోలికి ఎవ్వరు కూడా వెళ్ళవద్దు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఎవరన్నా వాళ్ళ జోలికి వచ్చారంటే మాత్రం మరణశిక్ష అని చెప్పి అక్కడ వార్నింగ్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా దేవుడు తన ప్రజలకు ఒక కాపుదల, ఒక భద్రత, ప్రొటెక్షన్ ఆయన కలుగు చేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఇస్సాకుకు తోడుగా ఉండి ఆ విధమైనటువంటి కాపుదలను ఇచ్చినప్పుడు ఆ యొక్క దేశంలో ఉన్నవాడై ఇస్సాకు విత్తనం వేశాడు. అద్భుతమైనటువంటి ఫలము, 100 ఫలము పొందుకున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఇస్సాకునకు తోడుగా ఉన్నాడు. తాను చెప్పినటువంటి రీతిలో ఇస్సాకునకు తోడుగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా మరి అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాడు. క్రమక్రమముగా గొప్పవాడయ్యాడు, క్రమక్రమముగా అభివృద్ధి పొందుతూ వస్తున్నాడు. ఎందుకు అని అంటే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. అయితే మరి ఇంకా మనం చూస్తే 15వ వచనంలో, అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చిరి. తర్వాత 16వ వచనం చూస్తే, నీవు మాకంటే బహు బలము గలవాడు గనక మా యొద్ద నుండి వెళ్ళిపోమని ఇస్సాకుతో చెప్పగా, చూడండి ఎలాంటి పరిస్థితులు వ్యతిరేకంగా వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దేవుడు అతనికి తోడుగా ఉండి
ఎంతమంది శత్రువులు వ్యతిరేకంగా వచ్చినా తను తలపెట్టినటువంటి కార్యాలు మరి వాటన్నిటినీ కూడా మరి వాటన్నిటినీ కూడా తొలగించడానికి, అవన్నీ కూడా మళ్ళీ నిరర్ధకం చేయటానికి శత్రువులు తన మీదకి వచ్చినప్పటికీ కూడా దేవుడు మరి ఇస్సాకునకు తోడుగా ఉండి ఆ పరిస్థితులన్నీ దాటించుకుంటూ ముందుకు వెళ్ళాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి దేవుడు మనకు తోడుగా ఉంటే మన మీదకు వచ్చేటటువంటి ప్రతి శత్రువు యొక్క చేతిలో నుండి ఆయన మనను విడిపిస్తాడు, తప్పిస్తాడు. అంతేకాదు ప్రతి ఒక్క పరిస్థితిలో కూడా మనకు జయాన్ని ఆయన అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉంటాడు. కాబట్టి ఈ విధంగా ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. తర్వాత 23వ వచనంలో చూస్తే, ఆదికాండము 26వ అధ్యాయం 23వ వచనం, అక్కడ నుండి అతడు బెయేర్షెబాకు వెళ్ళాను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను కనుక భయపడకుము, నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. ఈ విధంగా ఇస్సాకు మరి దేవుని యొక్క మాట ప్రకారంగా ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు అతనికి ప్రత్యక్షమై మరలా ఇంకొకసారి చక్కగా మాట్లాడుతున్నాడు. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనతో కూడా అంటున్నాడు, మరి కష్టాలలో ఉండి బాధలలో ఉండి కూడా మనము దేవుని వెంబడించేటటువంటి వారంగా ఆయన మనకు చూపించినటువంటి మార్గంలో మనము నడుస్తూ ఉంటుండగా దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎదురుగా వచ్చే ప్రతి పరిస్థితి నుంచి కూడా ఆయన తప్పించేటటువంటి దేవుడు, శత్రువుల నుండి మనను తప్పించేటటువంటి దేవుడు, ప్రతికూలమైన పరిస్థితుల నుండి మనల్ని తప్పించేటటువంటి దేవుడు. ఆ విధంగా తప్పించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళేటటువంటి దేవుడు. అంతేకాదు మనతో మాట్లాడతాడు, ప్రతి క్షణం మాట్లాడతాడు. నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడద్దు అని. ఇవన్నీ కూడా ఎన్నో అనుభవాలు మన యొక్క జీవిత యాత్రలో. నిజంగా దేవునితో నడిచేటటువంటి వాళ్ళకు ఈ అద్భుతమైనటువంటి అనుభవాలు ఉంటాయి. దేవుడు చెప్తానే ఉంటాడు, నేను నీకు తోడై ఉన్నాను, నా కుమారి, నా కుమారుడా, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడవద్దు, ఈ పరిస్థితుల నుంచి నేను ముందుకు తీసుకుని వెళ్తాను, ఈ యొక్క పరిస్థితులు నేను దాటిస్తాను, నీ జీవితంలో అనారోగ్యం వచ్చిందా, దాటిస్తాను, నిన్ను స్వస్థపరిచి ముందుకు తీసుకుని వెళ్తాను. ఇదిగో పిల్లల విషయంలో కార్యాలు జరగట్లేదా, జరుగుతాయి, నేను చూపించే మార్గంలో నువ్వు ముందుకు వెళ్ళు, కార్యాలు జరుగుతాయి అని చెప్పి కార్యాలు చేసేటటువంటి దేవుడుగా ఉంటాడు. అది పిల్లల వివాహ విషయంలో కానివ్వండి, మరి ఇంకా ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి, ఇంకా రకరకాలైనటువంటి పరిస్థితులు, భయములు కానివ్వండి, ఆందోళనలు కానివ్వండి, పిల్లలు లేని పరిస్థితి, సంతానము లేనటువంటి పరిస్థితి మరి కానివ్వండి, ఏదైనా సరే దాటించేది దేవుడు, కార్యం జరిగించేది దేవుడు, నీకు సమాధానమును అనుగ్రహించేది దేవుడు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి. కాబట్టి ఈ విధంగా మరి ఈ ఇస్సాకునకు దేవుడు తోడుగా ఉండి ఆయన ముందుకు నడిపించాడు. తర్వాత యెహోషువకు కూడా ఆయన తోడుగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, యెహోషువ గ్రంథంలో 1వ అధ్యాయము 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేకుండును, నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుందును, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, వారికిచ్చేదను నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమున నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేస్తావు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉంటాను. ఈ ప్రజలకు నేను వాగ్దానం చేశాను కదా, ఈ దేశాన్ని వారికి ఇస్తానని వాగ్దానం చేశాను కదా, కాబట్టి నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను. మరి నేను వాగ్దానం చేసినటువంటి ఆ దేశమును నిశ్చయముగా ఈ ప్రజల స్వాధీనం నువ్వు చేస్తావు. అంటే దాని అర్థం ఏంటి? ప్రతి యుద్ధాన్ని నువ్వు జయిస్తావు. ఆ యుద్ధాలలో నేను నీకు తోడుగా ఉంటాను, ఆ పోరాటాలలో నేను నీకు తోడుగా ఉంటాను, ఆ పరిస్థితుల్లో నేను నీకు తోడుగా ఉంటాను. వాటిని నువ్వు జయిస్తావు, ఆ రాజులను జయిస్తావు, ఆ యొక్క శత్రువులను జయిస్తావు, ఆ దేశాన్ని నువ్వు స్వాధీనం చేసుకుంటావు, ఆ దేశాన్ని ఈ ప్రజలకు నువ్వు స్వాధీనము చేస్తావు. అది అంత అద్భుతమైనటువంటి విషయం అక్కడ దాగి ఉంది. ఆ విధముగా దేవుడు యెహోషువతో మాట్లాడాడు. అంతే. చాలామంది వివాహం చేసుకుంటారు, చేసుకున్న తర్వాత ఇక అన్ని వాళ్ళకి అనుకూలంగానే జరుగుతాయి అని అనుకుంటారు. కానీ ఆ వివాహం చేసుకున్నటువంటి దంపతులు దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే,
వారికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క పరిస్థితుల్లో కూడా దేవుడు వారికి తోడుగా ఉండి, ఆ పోరాటాలలో, ఆ యుద్ధాలలో, వ్యతిరేకమైన పరిస్థితులలో దేవుడు వారికి తోడుగా ఉండి వారు వాటిని జయించుకుని ముందుకు వెళ్ళేలాగున, చక్కని కుటుంబము కలిగి ఉండేలాగున దేవుడు సహాయం చేస్తాడు. కానీ వారి మధ్యలో దేవుడు లేడనుకోండి, దేవుడు వాగ్దానాలు కూడా వారికి తోడుగా ఉండవు. అందుకే దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనము దేవుని యొక్క వాగ్దానాలు పట్టుకోవాలి. దేవుని యొక్క ప్రజలముగా మనం నిలవబడాలి. ఈ రోజున యెహోషువకు తోడై ఉంటానని చెప్పాడు. అవును, దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా యెహోషువ జాగ్రత్తగా విన్నాడు, అది ఫాలో అయ్యాడు. దేవుడు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకున్నాడు. కాబట్టి ప్రతిదీ కూడా జయించుకుంటూ ముందుకు వెళ్ళాడు. మరి దేవుడు వాగ్దానం చేసిన ఆ భూమిని ఆ ప్రజలకు స్వాధీనము చేసి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు ఎంతో లోతైన రీతిలో మాట్లాడుతున్నాడు. కష్టాలు రాగానే, అయ్యో నాకు కష్టాలు వచ్చినాయి, నాకు బాధలు వచ్చినాయి, ప్రతి ఆదివారం నేను చర్చికి వెళ్తాను, ప్రార్థన చేస్తూ ఉంటాను, ఎందుకు దేవుడు ఇన్ని కష్టాలు నాకు పంపిస్తున్నాడు, ఎందుకు నాకే ఇన్ని కష్టాలు పంపిస్తున్నాడు, ఎందుకు దేవుడు ఈ విధంగా పరిస్థితుల్లో నన్ను నిలబెడుతున్నాడు అని నువ్వు కృంగిపోవద్దు. ఈ రోజున దేవుడు ఇన్ని అనుభవాలు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇన్ని పరిస్థితులు నీ ముందుకు తీసుకుని వస్తున్నాడు, నీకు తెలియచేస్తున్నాడు. నేను ఇస్సాకుకు తోడుగా ఉన్నాను, నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు తోడుగా ఉన్నాను. ఈ రోజున మరి నా రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి నీకు కూడా నేను తోడుగా ఉంటాను, నీ యాత్రలో తోడుగా ఉంటాను, నిన్ను దాటిస్తాను. ఏ పరిస్థితి నిన్ను ముంచేయలేదు, ఏ పరిస్థితి నిన్ను కాల్చివేయలేదు, ఏ పరిస్థితి కూడా నిన్ను మరి నాశనం చేయలేదు. నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి ఆయన బలపరుస్తూ ఉన్నాడు. మరి యెహోషువతో అన్నాడు, నేను మోషేకి తోడై ఉన్నట్లు నేను నీకు తోడై ఉంటానని. ఈ రోజున మనతో కూడా అంటున్నాడు, నేను మోషేకి తోడుగా ఉన్నాను, యెహోషువకు తోడుగా ఉన్నాను ఆ యుద్ధాలలో, ఆ పరిస్థితులలో. అయితే ఈరోజు నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ఏమాత్రము విడవను, ఎడబాయను అని చెప్పి ఈ విధంగా దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆయన ముందుకు తీసుకుని వెళ్తున్నాడు. అదేవిధంగా మరి యెషయా గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనం వరుసగా మరి ఈ యొక్క వాక్య భాగాలన్నీ కూడా చూస్తే ఎంతగానో యాకోబును అతడు బలపరిచాడు. ఇక్కడ మనం 2వ వచనం అయితే బాగా డీటెయిల్గా మనము ధ్యానించి ఉన్నాము. అయితే మరి 3వ వచనంలో మనం చూసినట్లయితే, నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను, నీ ప్రాణరక్షణ నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు. తరువాత ఇంకా నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. నేను నీకు తోడై ఉన్నాను, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను, నిన్ను ఎంత మాత్రం త్రోసివేయటం లేదు, ప్రేమతో నిన్ను నడిపిస్తూ ఉన్నాను, ప్రేమతో నిన్ను సంరక్షిస్తూ ఉన్నాను, నీకు సహాయం చేస్తూ ఉన్నాను అని చెప్తున్నాడు. ఇంకా 5వ వచనంలో అయితే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను, అప్పగింపు చాలు. అయితే మరి ఈ విధంగా 5వ వచనంలో ఈ విధంగా దేవుడు బలపరుస్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను. ప్రైజ్ ద లార్డ్. పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. ఈ విధంగా దేవుని కార్యాలు ఎంతో అద్భుతమైనటువంటి కార్యాలు. ఆయన మనకు తోడుగా ఉండి బలపరుస్తాడు, ఆయన మనకు తోడుగా ఉండి మనకు విశ్వాసంలోనికి నడిపిస్తాడు, ఆయన మనకు తోడుగా ఉండి పితరుల జీవితాల్లో జరిగినటువంటి అద్భుత కార్యాలన్నీ మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన మనకు తోడుగా ఉండి మనకు వ్యతిరేకముగా లేచిన ప్రతి ఒక్క అలను ఆయన గద్దిస్తాడు. ఆయన మనకు తోడుగా ఉండి ప్రతి యుద్ధములో మనకు జయమిస్తాడు. ఆయన మనకు తోడుగా ఉండి ప్రతి పోరాటంలో నిలబెడతాడు, జయమిస్తాడు. ఈ విధంగా దేవుని బిడ్డలారా, మరి నిన్ను క్షేమముగా ముందుకు నడిపిస్తాడు. ప్రతి పరిస్థితిని కూడా జయించగలిగేటటువంటి కృపను ఆయన మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.
ఈ చక్కని మాటతో దేవుడు మనందరితో కూడా మాట్లాడి ఉన్నాడు. కాబట్టి నీ జీవిత యాత్రలో నీవు అనేకమైన పరిస్థితులు దాటబోతున్నావు. నీవు అనేకమైన పరిస్థితులు మరి దాటి ముందుకు వెళ్ళబోతూ ఉన్నావు. నీ యొక్క పోరాటాలను జయం పొందుకోబోతున్నావు. శత్రువు పలు విధాలుగా నీ మీద యుద్ధము పోరాటాలు తెచ్చినప్పుడు ప్రతి యుద్ధము మీద పోరాటం మీద జయాన్ని పొందుకోబోతున్నావు. ప్రైజ్ ద లార్డ్. నేను మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా నీకు వందనాలు. మీరు ఇచ్చిన శ్రేష్టమైన మాటల కొరకే నీకు వందనాలు. అవునయ్యా, ప్రతి దానికి ఆకు కదిలిపోయినట్టు కదిలిపోతామయ్యా, రెపరెపలాడిపోతామయ్యా, కలవరపడిపోతామయ్యా, నిలవబడలేము నా తండ్రి. కానీ నువ్వు అంటున్నావయ్యా, ఏది నిన్ను కాల్చలేదు, ఏది నిన్ను ముంచలేదు, ఇదిగో నేనున్నాను నీకు తోడుగా అని చెప్పి అద్భుతంగా బలపరిచారు. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. ప్రతి ఒక్కరిని, వృద్ధులనే కానీ, మధ్య వయసు వల్ల కలవారే కానీ, ఇంకా తండ్రి యవనస్తులే కానీ, చిన్నపిల్లలే కానీ, ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరచండి తండ్రి. నీలో నిలబెట్టండి నా నాయన. ఏ పరిస్థితి అయితే చూసి నీ బిడ్డలు భయపడిపోతున్నారు, ఆ పరిస్థితులన్నిటిలో నుంచి విడుదల దయచేయండి. ప్రతి విధమైన అనారోగ్యం నుంచి నీ బిడ్డలకు స్వస్థత కలుగచేయండి. అది హై బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు తండ్రి, అది ఏ పరిస్థితి అయినా కూడా యేసు నామములో వారికి స్వస్థత కలుగునుగాక. యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. గొప్ప సమాధానము తండ్రి వారి యొక్క గృహాలలో నిండుకొనుగాక. అద్భుతమైన కార్యాలు జరిగించండి, తోడుగా ఉండండి తండ్రి. యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ వాక్యం మీరు విన్న తర్వాత 10 మందికి షేర్ చేయండి. మీరు బ్లెస్సింగ్ పొందుకోండి, అంతేకాదు అనేక మందికి బ్లెస్సింగ్ అందించండి. గాడ్ బ్లెస్ యు ఆల్.